హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కావ్యస్ వ్లాగ్ ఛానల్. ఈరోజు టేస్టీ, ఈజీ, క్విక్గా చేసుకునే దోసకాయ టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని, పోపు దినుసులు మరియు ఆనియన్స్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కల్ని యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత టమోటాస్ని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసి మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ అయిన దోసకాయ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.